కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్లాస్టిక్ సర్జరీస్ అంటే నవడేస్ చాలా కామన్ అయిపోయింది. జనరల్గా మనం సెలబ్రిటీస్లో చూసుకున్నట్లయితే, అరే ఈ హీరోయిన్ అప్పట్లో లేదే, ఇప్పుడు చాలా ఫేస్ చేంజ్ అయింది, లిప్స్ చేంజ్ అయ్యి, నోస్ చేంజ్ అయింది, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉంటుంది అని అంటూ ఉంటారు. మరి జనరల్ పబ్లిక్లో ప్లాస్టిక్ సర్జరీ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అసలు ఎవరికి సజెస్టబుల్ ఇది ప్లాస్టిక్ సర్జరీ అనేది ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దీప్తి గారితో ఉన్నాము. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో అసలు బేసిక్ వెళ్దాం మనం. వాట్ ఈస్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ మన బాడీ పార్ట్స్లో ఎక్సెప్ట్ ఏంటి, అంటే ప్లాస్టిక్ సర్జరీ ఎక్సెప్షన్స్ ఏంటి, ఏ పార్ట్స్కి మనం హ్యాపీగా ప్లాస్టిక్ సర్జరీ వరకు వెళ్ళొచ్చు? నేను ఈ క్వశ్చన్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ. ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా మందికి జస్ట్ అందం కోసం మనం చేసే క్రియేషన్స్, ఇలా చిన్న చిన్న మార్పులు అని మాత్రమే తెలుసు కానీ కాదు. ప్లాస్టిక్ సర్జరీ నిన్న మొన్న వచ్చింది కాదు. ఈ బ్యూటీ అనేది బ్యూటీ కోసమే మాత్రమే వాడేది కూడా కాదు. మీ అందరికి తెలిస్తే సుశ్రుత అనే ఒక గొప్ప సెయింట్ ఉండేవాళ్ళు. ఆయన ఇండియాలో ఆ రోజుల్లో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో వార్స్లో వాటిలో ముక్కు కానీ అలా కట్ అయిపోతే మళ్ళీ ముక్కుని క్రియేట్ చేసేవాళ్ళు. సో మన ఇండియా ప్లాస్టిక్ సర్జరీకి ఎప్పటి నుంచో ఫేమస్. సో ప్లాస్టిక్ అనే వర్డే ఎందుకు వచ్చిందంటే, ప్లాస్టిక్ మనకు తెలిసిన బకెట్లు, మగ్గులు ఇవన్నీ కాదు. ప్లాస్టిక్ అంటే మౌల్డబుల్ అని. ఏదైతే మనం షేప్ మార్చుకోగలుగుతామో దాన్ని ప్లాస్టిక్ అంటారు. సో అందుకు ప్లాస్టిక్ సర్జరీకి ఆ నేమ్ వచ్చింది, షేప్ మార్చుకోవడానికి. ప్లాస్టిక్ సర్జరీలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. పుట్టిన వాళ్ళకి అవయవ లోపాలు వచ్చినప్పుడు మనం కరెక్ట్ చేస్తాం, వాటిని కంజెనిటల్ డిఫార్మిటీస్ అంటారు. అది ఒక విభాగం. క్యాన్సర్స్ అవి వచ్చినాక ఏదన్నా బ్రెస్ట్ అట్లా ఒక పార్ట్ తీసేయాలి. మరి ఎట్లా వాళ్ళు అలా బతకలేరు కదా, మళ్ళీ దానికి మేము అలాంటి పార్ట్ని ఒకటి రీక్రియేట్ చేసి పెడతాం. వాటిని ఆన్కోప్లాస్టిక్ సర్జరీ అంటారు. కాలిన వాళ్ళందరూ ప్లాస్టిక్ సర్జరీకే రావాలి, బికాస్ పార్ట్ కాలిపోతుంది కదా, మళ్ళీ దాన్ని మనమే రీక్రియేట్ చేసుకోవాలి. సో ఇది బర్న్ సర్జరీ. ఇవన్నీ కాకుండా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎవరికైనా రోడ్స్ మీద చేతులు వేళ్ళు తెగిపోవడం, ఇలాంటివి మనం చాలా కామన్గా వింటాం. సో వేలు తెగిపోతే ఫాస్ట్గా ఒక 6 hours లోపల ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు కదా. ఏ డాక్టర్ అంటే అది ప్లాస్టిక్ సర్జరీ. అదే. సో అది ట్రామా విభాగం. ఇవన్నీ కాకుండా తర్వాత వచ్చిన డిపార్ట్మెంట్ కాస్మెటిక్ సర్జరీ. వీటిల్లో ఉన్న ప్రిన్సిపల్స్ అన్ని అప్లై చేస్తానికి కాస్మెటిక్ సర్జరీకి అది ప్లాస్టిక్ సర్జరీ హెల్ప్ అవుతుంది అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే కాస్మెటిక్ సర్జరీ, బ్యూటీ, అంతే, అందాన్ని పెంచుకోవడానికి మాత్రమే. ఈ వరల్డ్ లో జరిగే ప్లాస్టిక్ సర్జరీ వర్క్ లో కాస్మెటిక్ సర్జరీ ఒక 10-15% ఉంటుంది అంతే. మిగతా ప్లాస్టిక్ సర్జన్స్ ఇంకా మేజర్ వర్క్స్, మేజర్ రిక్రియేషన్స్ ఆన్ గోయింగ్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మీరు వినుంటారు హెడ్ ట్రాన్స్ప్లాంట్స్, ఫేస్ ట్రాన్స్ప్లాంట్ ట్రయల్ చేశారు. ఫేస్ ట్రాన్స్ప్లాంట్ 1-2 కేసెస్లో మొత్తం మనం పాత సినిమాల్లో చూసుకుంటే ముఖం తీసి ముఖం పెట్టేశారు అని. అలా ఇంకా జరగడానికి పాసిబిలిటీ ఏం లేదు. 1-2 కేసెస్లో జెన్యూన్గా చేశారు, ట్రై చేశారనమాట ఫేస్ ట్రాన్స్ప్లాంట్. అవి ఎలా అంటే బాగా ఏదైనా వార్ఫేర్లో కానీ అలా ముఖమంతా పాడైపోయింది అనుకోండి, వాళ్ళకి ఊపిరితిత్తులు తీసుకోవడానికి కనీసం హోల్స్ లేవనుకోండి, ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మనం ఫేస్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సో ఇంత మేజర్ వర్క్ జరుగుతుంది ప్లాస్టిక్ సర్జరీలో. అయితే ఈ డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంది లేదు. నిజంగా చెప్పాలంటే పక్క డిపార్ట్మెంట్ డాక్టర్స్కి కూడా చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీలో ఏం చేస్తారో తెలియదు. మా కొలీగ్సే మమ్మల్ని వచ్చి అడుగుతారు, ఈ కేసు మీరు చేస్తారా అని. అంత ఇంట్రోవర్ట్ డిపార్ట్మెంట్ అనమాట. మరి అది ఎందుకు అలా ఉండిపోయిందో తెలియదు. బట్ ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. నేను ఒక వెరీ గుడ్ క్రెడిబిలిటీ కాస్మెటిక్ సర్జరీకి ఎందుకు ఇస్తానంటే, ఆ విభాగం మూలాన జనాలకి ప్లాస్టిక్ సర్జన్స్ అంటే ఎవరో తెలిసారు. మీరు మెన్షన్ చేసినట్టుగా ఇప్పుడు సపోజ్ ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒంటి మీద గాయాలు కానీ ఘాట్లు కానీ ఉన్నప్పుడు, చాలా పెద్ద స్కార్స్ ఉన్నప్పుడు దాన్ని మనం రీప్లేస్ చేయొచ్చా? అసలు గాయాలు అయినప్పుడు ఫస్ట్ మనం జనరల్ అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకున్నాక, అంటే రక్తస్రావం లేదు అవన్నీ చూసుకున్నాక, ఆ గాయం క్లోజ్ చేయడానికి ముఖ్యమైన మనిషి ప్లాస్టిక్ సర్జన్. అప్పుడే ప్రైమరీగా మీరు ప్లాస్టిక్ సర్జన్ని చూసారనుకోండి, మీరు చూసేది ఉత్త స్కిన్ గాయాలే అయి ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి కింద టెండాన్స్ అని, ఇప్పుడు మన చేతులు కణాలు మూవ్ అవ్వడానికి ఒక వైర్స్ లాగా ఉంటాయి కదా, ఇలాంటి కట్స్
కట్స్ ఉంటాయి, ఇవన్నీ గమనించగలిగింది, కరెక్ట్గా క్లోజ్ చేయగలిగింది ప్లాస్టిక్ సర్జన్. సో ఎలాంటి మేజర్ ఇంజురీస్ అయినా ప్లాస్టిక్ సర్జరీని ఒకసారి కన్సల్ట్ చేస్తారు కార్పొరేట్ హాస్పిటల్స్లో. అప్పుడు ఈ అలైన్మెంట్ అనమాట, కరెక్ట్గా ఏ వేలుకి ఏ నరము, ఏ మూమెంట్కి ఏ నరం, ఈ అలైన్మెంట్లో ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళకి ప్రిన్సిపల్స్ బాగుంటాయి. సో ఈ కరెక్ట్ అలైన్మెంట్ అనేది అచీవ్ చేయగలుగుతాం మనం. మీకు లాంగ్ టర్మ్లో రికవరీలో ప్రాబ్లమ్స్ లేకుండా నార్మల్ మూమెంట్స్ని దగ్గరగా తేయగలుగుతాం. అదే ఒకవేళ ప్రైమరీ టైంలో మీకు ప్లాస్టిక్ సర్జన్ దొరకక ఏదన్నా వేరే సర్జన్ కానీ ఏదన్నా ఊర్లలో కానీ ఆపరేషన్స్ అయిపోతే కనుక కూడా కొన్ని ఇర్రివర్సబుల్ ఉండొచ్చు. కానీ వీలైనంత మటుకి మళ్ళీ మీరు ప్లాస్టిక్ సర్జన్ని చూస్తే లాంగ్ టర్మ్లో మళ్ళీ వాటిని రిపేర్ చేసి మీకు నార్మల్ ఫంక్షనింగ్ మూమెంట్స్, నార్మల్ హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్ తీసుకొని రాగలుగుతారు ప్లాస్టిక్ సర్జరీ. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పాక మీరు చెప్పాలి అసలు ప్లాస్టిక్ సర్జరీ ఎవరికి అప్లికబుల్? ఎవరికి అప్లికబుల్ అంటే అందరికి ఓన్లీ గ్లామర్ కోరుకునే వాళ్ళకి మాత్రమే కాకుండా ఎవరైతే సివియర్గా గాయపడి ఉంటారో, అండ్ దట్ టు మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది యాసిడ్ అటాక్స్ కూడా, దానికి సంబంధించిన అంటే మీరు చెప్పినట్టు అందరూ అప్లికబుల్. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మరి పీపుల్లో ఎంతవరకు అవేర్నెస్ ఉంది? మీరు ఇప్పుడు మెన్షన్ చేసినవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జన్ చేస్తాడు అనేది వాళ్ళలో అవేర్నెస్ ఉందా? లేదు. ఓకే, చాలా మందికి లేదు. బికాజ్ మేము చూస్తుంటాం కదా, ఇప్పుడు ఫేస్లో బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయినాయి అనుకోండి, అది ప్లాస్టిక్ సర్జనే చూడాలి. ఇప్పుడు పెద్ద బోన్స్ ఫ్రాక్చర్ అయితే ఆర్థోపెడిషన్ ఎలా చూడాలో, ఫేస్లో ఫ్రాక్చర్స్ అయినప్పుడు ప్లాస్టిక్ సర్జన్ని చూడాలి ఐడియల్ కేసెస్లో. చాలా మందికి అది తెలీదు. దే గో ఆఫ్ టు ఎనీ లోకల్లో ఉన్న ఏ సర్జనో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోతారు, ఆ మూమెంట్కి వాళ్ళు చేసేస్తారు. అప్పుడు వాళ్ళకి అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లాంగ్ టర్మ్లో మౌత్ క్లోజింగ్, ఓపెనింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ మా దగ్గరికి వస్తారు. సో ఇవి మేము అబ్జర్వ్ చేసాం. కాలితే కూడా ఇప్పటికైనా మీరు అడగండి, కాలితే ఫస్ట్ ఏ డాక్టర్ని చూడాలి చాలా మందికి తెలియదు. ఇమీడియట్ గా ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళిపోతారు, కానీ ప్లాస్టిక్ సర్జన్ ఐడియల్ పర్సన్ అన్నది చాలా మందికి తెలియదు. యూ షుడ్ గో టు ప్లాస్టిక్ సర్జన్ బికాజ్ ఆ మూమెంట్ లో కనుక ప్లాస్టిక్ సర్జన్ కరెక్ట్ కేర్ తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ లో స్కార్స్ బ్యాడ్ గా రాకుండా అవుట్కమ్ నీట్ గా క్లోజ్ టు నార్మల్ తేగలిగేటానికి ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. వాళ్ళకున్న నాలెడ్జ్ మిగతా డిపార్ట్మెంట్స్ లో ఉండదు. ఓపెన్ గానే చెప్తాను, అది చాలా తక్కువ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బర్న్స్. ఓకే. అండ్ రెగ్యులర్గా ఒక చిన్న ఇష్యూ తీసుకుంటే ఆఫ్టర్ బర్త్ ఇచ్చిన తర్వాత మదర్కి స్టమక్ దగ్గర స్కేర్స్ అనేవి ఉంటూ ఉంటాయి, దానికి అప్లికబుల్ స్ట్రెచ్ మార్క్స్ నథింగ్ బట్ దానికి అప్లికబుల్ అవుతుందా ఈ ప్లాస్టిక్ సర్జరీ అని? స్ట్రెచ్ మార్క్స్ ఎస్ అప్లికబులే. ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు స్ట్రెచ్ మార్క్ని సర్జరీస్తో ఏం ట్రీట్ చేయలేము మనము. అవి డెర్మటాలజికల్ ట్రీట్మెంట్స్, లేజర్స్తో ట్రీట్ చేసుకోవాలి. ఎక్కడ మేము ఉపయోగపడతామంటే వాళ్ళు ఏదన్నా పొట్ట మరీ పెద్దగా అయిపోయి టమీటక్ సర్జరీస్కి అట్లా వెళ్ళారనుకోండి, ఆ స్ట్రెచ్ మార్క్ ఉన్నంత ఏరియా వరకు స్కిన్ మేము తీసేయగలుగుతాం. సో మొత్తం నార్మల్ స్కిన్ని తీసుకొచ్చి కిందకి కుట్టేస్తాం కాబట్టి అక్కడ మేము మా రోల్ స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్లో చాలా బలంగా ఉంటుంది. బికాజ్ ఎలాంటి లేజర్ ట్రీట్మెంట్ అయినా 30% స్ట్రెచ్ మార్క్ని తీసేయగలుగుతుంది. టమీటక్ సర్జరీలో అయితే మీకు మొత్తం ఆ ఏరియా ఆఫ్ స్కిన్ మొత్తం తీసేస్తాం కాబట్టి స్ట్రెచ్ మార్కే ఉండదు. ఓకే. అండ్ ప్రైస్ వేరియేషన్స్ సర్జరీ బట్టి లేజర్ని బట్టి అంటే పర్టికులర్ అంటే నాకు శరీరంలో ఈ పార్ట్కి కావాలంటే ఒక్కలాగా అలా ఉంటుందా? లైక్ ఒక కామన్ పీపుల్ తనకి ఏదైనా ఇష్యూ ఉండి నాట్ ఓన్లీ బ్యూటీ ఇలాంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు సపోజ్ యావరేజ్గా ఎంత కాస్ట్ అవుతుంది? డిపెండ్స్, చాలా వేరియేషన్ ఉంది ఇక్కడ. నేను అసలు ఇప్పుడు ఒక చిన్న కట్ ఉండొచ్చు అండి, అది ఒక 10,000కో 5,000కో సూచన అయిపోవచ్చు. అదే చిన్నగా కనిపించే కట్ ఉండొచ్చు కానీ లోపల చాలా కట్ అయిపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు లక్షల్లో అవుతుంది. ఎందుకంటే ఎనస్థీషియా, మళ్ళీ జనరల్ ఎనస్థీషియా, వాళ్ళకి ఐసీయూ అబ్జర్వేషన్ ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. సో ఇలాంటివి మనం ప్రెడిక్ట్ చేయలేం. చాలా వేరీడ్ ప్రైసింగ్. మీరు అడిగిన క్వశ్చన్లో చాలా బ్రాడ్ ప్రైసెస్ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు చీమని ట్రీట్ చేస్తారు, ఎలిఫెంట్ని ట్రీట్ చేస్తారు అన్నట్టు. చిన్న ప్రాబ్లంకి మేము ఉన్నాము, పెద్ద ప్రాబ్లంకి మేము ఉన్నాము. ఇంకా చిన్నపిల్లలు చెప్పాను కదా, అవయవ లోపాలు అలాగా ఉన్నప్పుడు కొంతమందికి పుట్టంగానే తినడానికి పైప్ ఉండదు, ఆ పైప్ ఉండదు, ఊపిరితిత్తుల పైపు తినే పైపు కంబైన్డ్ ఉంటాయి, ఆర్ పొట్ట మీద ఒక్కొక్కసారి స్కిన్ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా పీడియాట్రిక్ సర్జన్స్ వాళ్ళు ట్రీట్ చేయగా ఎక్కడి నుంచైనా ఒక బయట అంటే వేరే ఆర్గన్ని కనుక దీనికి రీప్లేస్ చేయాలి అని అనుకుంటే కనుక అక్కడ కూడా మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ రోల్ వస్తుంది. అంత చిన్న బేబీకి చేయడం పాసిబుల్ అవుతుందా? ఆఫ్
కోర్స్ ఆ టైంలోనే బేబీ సర్వైవ్ కాదు కదా, లేకపోతే ఫుడ్ అనేది లేకపోతే బేబీ సర్వైవ్ కాదు కాబట్టి ఇమీడియట్ గా సర్జరీ చేయాలి. సో ఒక కొత్త ఒక ఏదైనా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకోండి, విచ్ ఇస్ లైక్ నార్మల్ స్ట్రక్చర్, అక్కడ నార్మల్ గా ఉండాల్సిన స్ట్రక్చర్ లేదు, మేము క్రియేట్ చేయాలి అన్న చోటల్లా ప్లాస్టిక్ సర్జరీ వస్తుంది. చెవులు ఉండవు కొంతమందికి, పుట్టుకతో చెవే ఉండదు, చెవు మొత్తం క్రియేట్ చేయొచ్చు. చేతులు ఉండవు, అంటే వేరే దగ్గర స్కిన్ తీసుకొని రకరకాల అవసరం. ఇప్పుడు ఒక చెవు అనేది మనకు ఒక కాంపోనెంట్ కాదు, స్కిన్ ఉంటుంది, లోపల కార్టిలేజ్ ఉంటుంది, ఇట్లా అన్ని కాంపోనెంట్స్ ని పెట్టి అలాంటి నార్మల్ ఫంక్షనింగ్ నార్మల్ లుకింగ్ ఇయర్ ని తీసుకుని రావచ్చు. గ్రేట్. అందుకే ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను ప్లాస్టిక్ సర్జరీ తీసుకోవడానికి ముఖ్యమైన కారణం కూడా అదే. ప్రతి ఒక్క కేస్ న్యూ, ఒకరికి ఉండే ప్రాబ్లం ఇంకొకరికి ఉంటుందని లేదు, ప్రతిదీ కొత్తదే. అండ్ బుక్ రిటర్న్ సర్జరీస్ ఏం అవసరం లేదు, మనకి మనం వీ హ్యావ్ టు యూజ్ అవర్ బ్రెయిన్ టు క్రియేట్ ఇట్. ఆ పర్సన్కి ఏది అప్లికబులో అదే చేయాలి కదా. సో ప్రతి కేస్ ఛాలెంజింగ్ గానే ఉంటుంది, ఏది ఒక స్టాండర్డ్ రూల్ లాగా ఒక 100 సిజేరియన్ సెక్షన్ చేసినట్లు అలా ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒకటే సమస్య రాదు కాబట్టి ఎవ్రీడే మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. మీకు కూడా అప్పటికప్పుడు అదొక పజిల్, మాకు ఎవ్రీ పేషెంట్ ఇస్ అ పజిల్. ఎవ్రీ కేస్కి ముందర రోజు నైట్ ఒక 10 నిమిషాలు నేను ఆ పేషెంట్ గురించి ఆలోచించి ఏం చేయాలి అనుకొని వెళ్ళాల్సిందే. అలా అన్ప్రిపేర్డ్ గా వెళ్ళలేం సర్జరీకి. చిన్న చిన్నవి, ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, ఆ అమ్మాయికి టీబీ వస్తే మనకి ఇక్కడ గడ్డలు వస్తాయి కదా, ఆ గడ్డలన్నీ ఇట్లాగా గుంతలాగా అయిపోయి ఇక్కడ గొంతు దగ్గర ఒక చిన్న గుంతలాగా ఫామ్ అయిపోయింది. అంటే ఒక 10 ml వాటర్ పడతాయి అన్నమాట అందులో, అంత గుంత. అలాంటి అమ్మాయికి పెళ్లి చూపులు ఉన్నాయి. సో ఇంకా అక్కడ దాన్ని రిపేర్ ఎలా చేయాలి, మేము అన్ని చేసి దాని స్కిన్ రీక్రియేట్ చేసి కొంచెము ఆ గుంతని ఫిల్ చేయడానికి ఏం మెటీరియల్ వాడాలి ఇవన్నీ చేసి సర్జరీ చేస్తే విత్ ఇన్ 3 weeks మొత్తం హీల్ అయిపోయి తను హ్యాపీగా పెళ్ళైపోయింది అనమాట. ఆ స్కార్ తన బ్లౌజెస్ లో కూడా కనిపించకుండా. సో అలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ అయినా మాకు తనకు అది బిగ్ డిఫరెన్స్. సో మాకు అది చాలా మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. తనకు కూడా ఎవ్రీ గర్ల్ కి అందంగా కనిపించాలనేది మన ఇండియన్ కల్చర్ ప్రకారం పెళ్లి చూపులు అనేది పెద్ద పనిష్మెంట్ కాబట్టి షీ వాస్ హ్యాపీ. అండ్ మన కల్చర్ లో ఒకటి ఏంటంటే ఏ చిన్న వేరియేషన్ ఉన్నా చాలా పెద్దగా అడుగుతారు, ఇదేంటి నీకేమైంది, ఎందుకు ఇలా ఒక మచ్చ ఉంది. అది చెప్పుకోవడానికి ఒకసారి అంటే అనుకోవచ్చు, పదే పదే అడుగుతుంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకు ఇవాళ రోజుల్లో మీరు చూసే ఈ అవేర్నెస్ అని మీరు అనిందేదో, కాస్మెటిక్ సర్జన్స్ దగ్గరికి రావడం, ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గరికి రావడం, ఈ ఒక రీజన్ మూలాన కూడా పెరిగిందనమాట. ఇంకా ఎవరు ఇంకొకరికి ఆన్సర్ చెప్పుకునే పరిస్థితిలో ఉండాలని అనుకోవట్లేదు వాళ్ళ రోజుల్లో. అండ్ మెథడాలజీ ఉంది, మన చేతిలో స్కిల్ ఉంది, అవైలబిలిటీ ఉంది, కొంచెం ఎఫోర్డబిలిటీ పెరిగింది కదా. సో అందరూ ముందుకు వస్తున్నారు ఏమన్నా చేయించుకోవాలి ఇలాంటివి అంటే. అన్ని బ్యూటీ కోసమే కాదు, కొన్ని మచ్చలు పోయి నార్మల్ బ్యూటీకి రీచ్ అవ్వడానికి కూడా కొన్ని సర్జరీస్ ఉంటాయి అనమాట. సో కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదన్నా దెబ్బ తాకి ఫేస్ మీద పెద్ద పెద్ద స్కార్స్ ఉండడము, ఇవన్నీ యంగ్ గర్ల్స్ లో ఇవాళ రోజుల్లో వాళ్ళే యాక్సెప్ట్ చేసుకోవట్లేదు కదా. సో అలాంటి సర్జరీస్ కోసం కూడా రావడం మూలాన ప్లాస్టిక్ సర్జన్స్ అంటే అవేర్నెస్ పెరిగింది, మా దగ్గరికి ఎక్కువ వస్తున్నారు, ఓపెన్ ఫర్ ట్రీట్మెంట్స్ ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో అది కంప్లీట్ పిక్చర్ అనమాట. అందరం డాక్టర్స్ని దేవుళ్ళుగానే ట్రీట్ చేస్తాము. ప్లాస్టిక్ సర్జరీస్ విషయంలో కూడా చాలా అవేర్నెస్ అయితే ఇంకా రావాల్సి ఉంది. నాట్ ఓన్లీ బ్యూటీ సెక్టరే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్, నిజంగా అమ్మాయి లేదా అబ్బాయి ఎవరైనా బాడీ పార్ట్ తీసేసినప్పుడు ఎంత మెంటల్గా ప్రెషర్ అవుతారు, స్ట్రెస్ అవుతారు, దాన్ని మనం ప్లాస్టిక్ సర్జరీతో రీప్లేసెస్ చేయొచ్చు. సో ఇంకా కొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ మీతో చేస్తూనే ఉంటాం. అండ్ మీకు ఏదైనా అవసరం ఉంది, దీని గురించి మేము తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.